సమస్య అయితే అంతకుముందు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినది జూన్ 12 నుంచి కదా, 6 months బ్యాక్ నుంచి ఉంది సమస్య. మళ్ళీ ఎవరు అటెండ్ చేయలేదు దానికంటే మీరు రీజనల్ కోఆర్డినేటర్కి అనేది చెప్పి చేసుకోవాలి కదా అక్కడి నుంచి. వీళ్ళు ఎప్పుడు సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళలేదని సార్. నేను ఆలంపూర్ కాన్స్టిట్యున్సీ తిరిగితే ఆయన ఇక్కడ గద్వాల్ కాన్స్టిట్యున్సీ తిరిగినారు. అప్పుడు వచ్చినా చెప్పలేదు సార్, సడన్గా ఇట్లా వెళ్ళిపోతే ఎవరికైనా ఎక్కువ తక్కువ అయితే ఎవరు టెన్షన్ పిల్లలతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఏం సమస్యలు చెప్పండి. ఇదంతా ఆయన ఏసీఎల్కి వచ్చినప్పుడు చెప్పినారా? మనం రాత్రి వచ్చారు కదా. ఏమేమి సమస్యలు చెప్పండి. ఎప్పుడు ఫాలో కాలేదు? ఎప్పుడు ఫాలో కాలేదు? ఏ రోజు? ఫస్ట్ ఫుడ్లో ఏం మీటింగ్ కూడా తీసుకున్నారు కదా ఆయన, డబ్బులు ఎంత ఇస్తారు దానికి అమౌంట్ ఎప్పుడు చేసే మనం అది మళ్ళీ మాట్లాడుతున్నాం. అది పాటించాలి కదా మళ్ళీ ఫస్ట్ నుంచి నేను చాలా తీసుకున్నాను. జూలై ఫస్ట్ నుంచి డబ్బులు పెట్టుకొని తీసుకోవాలి కదా, పాటించాలి. సమస్య ఏదో ఒకటి ఉంటే ఉంటుంది కదా, మళ్ళీ అది క్లెయిమ్ చేసినప్పుడు క్లెయిమ్ చేసినప్పుడు లాస్ట్ 1 year నుంచి షే వాటర్ యూజ్ చేస్తున్నప్పుడు బయట నుంచి తెప్పించాను. ఎప్పటి నుంచి? 1 year నుంచి. బోర్ వాటర్ని ఫిల్టర్ చేస్తూ ఉంటారు. హార్మోన్ వాళ్ళకి పనిచేస్తారు సార్. 1 year అవుతుంది సార్. 1 year నుంచి అదే వాటర్ 1 year నుంచి అదే వాటర్ అవుతుంది. ఇవంతా వచ్చిన ఈ సమస్య వచ్చినప్పుడు చెప్పలేదా? నేను ఫాలో అవుతున్నాను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అడిగి జాయిన్ కలెక్ట్ వచ్చినప్పుడు. ఇప్పుడు నుంచి మీరు ఏదైనా ఉంటే సమస్యలు మన ఆఫీసర్స్ ఇప్పుడు మీకు ఒకటే కాదు, మన జిల్లాలో మొత్తం కూడా నెలకు ఒకటే వాళ్ళు విజిట్ చేసి చూస్తున్నారు. పోయిన సంవత్సరం ఇప్పుడు స్టార్టింగ్ అయింది కాబట్టి సరే అందరూ ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, సెటిల్ అవుతున్నారు అనేసరికి ఇప్పుడు ఒకటే వచ్చినారు. లేదంటే ఎవ్రీ మంత్ వస్తుండే, లాస్ట్ ఇయర్ వస్తుండే. ఇప్పుడు జూన్ 12th కదా స్టార్ట్ అయింది, సేమ్ డేట్ కదా వీళ్ళు కూడా. జూన్ 12th నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు జూలై 31st 1.5 month అంతే స్టార్ట్ అయింది. అది కూడా 1 month స్టార్ట్ అయితే జూలై 5th కూడా వచ్చి చూసుకున్నారు. మీరు కరెక్ట్గా చెప్పాలి. నెక్స్ట్ టైం ఇట్లా బయటకు పోతే ఎవరు లీడ్ తీసుకున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సమస్యలు ఉంటే ఇక్కడ పరిగణించుకోవాలి. అది కూడా అది బయటకి పోతే ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయి ఉంటే ఎవరు బాధ్యత? దానికి అంత మీరు చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా వస్తుంటారు వెహికల్స్ అక్కడ. ఎవరు కూడా 100కి తక్కువ ఉంటుంది. ఎవరైనా సైడ్కి కొంచెం మీద అయితే ఎవరి మీద 2-3కి ప్రాబ్లం అయి ఉంటే ఏది మీరు ఎందుకు మా టీచర్స్ మాట కూడా వినలేదు. 5th standard నుంచి ఉన్నారు కదా, అప్పటి నుంచి మీరు ఇక్కడనే చదువుతున్నారు, ఇక్కడనే అంతా ఇదే 3 years నుంచి అదే టీచర్స్ ఉన్నారు అంటున్నారు. అప్పటి నుంచి అదే టీచర్స్ ఉన్నారు, వాళ్ళతో కోఆర్డినేషన్లో ఉన్నారు. అది చెప్పాలి కదా, అది చెప్పకుండా మీరు మార్నింగ్ చెప్పినప్పుడు ఎందుకు పోయినారు? సరే సమస్యలోనే ఇప్పుడు పరిష్కరిస్తున్నాం, కానీ అది రోడ్కి ఎక్కడం వల్ల మీరు చూసి వేరే స్కూల్ ఇట్లాంటివి చేసి అక్కడ కూడా ఎవరికైనా యాక్సిడెంట్ అట్లయితే ఎవరు బాధ్యత? దానికి ఏదైనా ఉంటే నెక్స్ట్ టైం నుంచి మన ఆఫీసర్స్ వస్తారు, వాళ్ళకి అప్పుడు చెప్పాలి. మీరు కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా మనం కనీసం నిలబడుతుంది. వర్షాకాలం నుంచి 1 or 2 months మధ్యలో అది కూడా పరిష్కరిస్తాం. అంతవరకు దీని రోజు చేస్తున్నట్టు నాకు యూజ్ చేయండి. 1 month లోపల మ్యాక్సిమం పంపించాలని